నమస్తే. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఇట్లా ప్రచారానికి ఒక 2 రోజుల సమయం ఉంది. ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రజలు ఎటువైపు ఉన్నారు ఈసారి? ప్రజలు 100% ఒక నిర్ణయానికి వచ్చారమ్మా. ఆల్రెడీ వారం రోజుల కిందనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఓటర్స్ అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ ఉంటేనే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఉండేది, సంక్షేమ కార్యక్రమాలు ఉండేది. కాంగ్రెస్ 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు ఆడి ప్రజలకు మోసం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రజలను మభ్యపెట్టడం జరుగుతూ ఉంది, కానీ చేసింది ఏమీ లేదు. కాబట్టి విసిగిపోయినరు. 2 ఇయర్స్ లోపలే 100 రోజుల్లో ఇస్తా హామీలు 2 ఇయర్స్ అయినా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ఎన్నికలతోటి, జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి వారు సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి. అప్పుడన్నా ఒక సోయి వచ్చి ఖచ్చితంగా మళ్ళీ నిర్ణయాలు ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ చేస్తారని చెప్పేసి జూబ్లీహిల్స్లో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసేసి సునీతమ్మ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతోటి గెలిపించడం జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉంది, ఈ చెత్త కాణమన్నారు. కొద్దిగానైనా సిగ్గుండాలి పరిపాలకులు. 2 సంవత్సరాల నుంచి చెత్త ఉంటుందండి, 10 సంవత్సరాల నుంచి ఉండదు కదా. 10 సంవత్సరాల కింద చేసినటువంటి కార్యక్రమాలు 2 సంవత్సరాలకు మున్సిపల్ ది బెస్ట్ అవార్డు వచ్చింది దేశంలోనే. కార్పొరేషన్ ది బెస్ట్ అవార్డు వచ్చింది, 4 అవార్డులు వచ్చినాయి. అప్పుడు ఏం లేని ఈ 2 సంవత్సరాల నుంచే చెత్త చెదారం మొత్తం మున్సిపల్ అంతా ఎవ్రీథింగ్ ప్రాబ్లంలో ఉన్నది. కాబట్టి మొత్తం చెత్త చెదారం ఆయన కళ్ళకు కనబడతా ఉన్నది. వాస్తవానికి అది తీపిచ్చేసి మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళు. ఇట్లా దాదాపు ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. ఈ సీట్ కోసం ఎందుకు కాంగ్రెస్ ఏమన్నా ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అవుతుంది? చాలా ఫ్రస్ట్రేషన్ ఉందమ్మా వాళ్ళకు. వాస్తవానికి రూలింగ్లో ఉన్నది ఈ జూబ్లీహిల్స్ సీటు పోతే నా సీటుకి ఎసరు వస్తుంది అనే ఆలోచనతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకోవడం జరిగింది. స్లమ్లో ఉన్న వాళ్ళు అందరూ, ఆర్థిక స్తోమత లేని కుటుంబాలన్నీ కూడా కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఆయన మళ్ళీ రావాలి ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపల మళ్ళీ ఆయననే తీసుకొచ్చుకుంటాం అని చెప్పేసి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని కారు గుర్తుకే ఓటేసి సునీతమ్మని గెలిపిస్తారు.